డీటెయిల్స్ చూద్దాం. డేటా ఆధారిత పాలన ఎంతో కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. తుఫాను సమయంలో టెక్నాలజీ సహాయంతో ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారించామన్నారు. పాలనలో ఆధునిక టెక్నాలజీ ఆర్టీజీఎస్తో సమన్వయం మీద అధికారులు మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న డేటాను రియల్ టైంలో ప్రాసెస్ చేస్తున్నామని, దీన్ని విస్తరించాలి అని చెప్పారు. డిజిలాకర్లో విద్యార్థుల సర్టిఫికేట్స్, రోగుల హెల్త్ రికార్డులు అందుబాటులో ఉంచాలని సూచించారు సీఎం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు కూడా అందరిని యాక్టివేట్ చేశాం. టైం టు టైం అలర్ట్స్ పంపించాం, అప్రమత్తం చేశాం. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం. చాలా వరకు మినిమైజ్ చేశాం. అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం. ఎప్పుడన్నా తుఫాను వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి. ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. అవన్నీ కూడా రియల్ టైంలోనే బేరీ చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనం రాబోయే రోజుల్లో డేటా డ్రివన్ గవర్నెన్స్. ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో ఈరోజు గూగుల్ అయితే $15 బిలియన్ ఏఐ డేటా సెంటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే గవర్నెన్స్లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది. ఈరోజు ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిలీజెస్ అన్నీ ఆన్లైన్లో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన ఎప్పటికప్పుడు మనకు వచ్చే రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటున్నాం. గడిచిన గవర్నమెంట్ వల్ల 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు. దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అందరిని